ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు వందనములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడాయెను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అవును, పూర్వం భూమి మీద మనుషులందరూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ చెడిపోయారు. వారి ప్రవర్తన చూసి దేవుడు చాలా బాధపడి లోకాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే దేవుని మాటకు లోబడి మంచిగా జీవించేవాడు. అందుకే దేవుడు నోవాహుపై ప్రేమ చూపి రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్పాడు. దేవుడు చెప్పినట్టే నోవాహు ఒక ఓడను తయారు చేసుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా దేవుని మాట వింటే ఆయన మనల్ని ప్రతి కష్టం నుండి తప్పిస్తాడు. లోకం ఎలా ఉన్నా మనం దేవునితో నడిస్తే ఆయన కృప మనకు రక్షణ కవచం లాగా ఉంటుంది. ఈ రోజే మన ప్రవర్తన అంతటికి యేసయ్య అధికారంనకు ఒప్పుకుందాం. ఆయన కృపలో భద్రపరచబడదాం. ఆ కృప ఈ రోజే మనల్ని ఆవరించును గాక. ఆమేన్.